మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనము నుండి నోట్ చేయండి. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు. గొడవ ఏమిటో తెలియదు. ఎందుకు పోట్లాడుకుంటున్నారో తెలియదు. మొత్తం మీద ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. వారిలో ఒకరు హెబ్రీయుడు, ఇంకొకడు ఐగుప్తీయుడు. ఐగుప్తీయుడు నేను హెబ్రీయుని జయించాలి అని పోట్లాడుతున్నాడు. హెబ్రీయుడు ఐగుప్తీయుని నేను జయించాలి అని అతడు పోరాడుతున్నాడు. చుట్టూ ఎవరు లేరండి, ఇద్దరే పోట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఒక వీరుల్లాగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు మోషే. అటు ఇటు చూశారు. హెబ్రీయునికి సహాయం చేసి ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో పాతిపెట్టాడు. ఇది అక్షరార్థంగా వ్రాయబడిన చరిత్ర. దీన్ని కొంచెం మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే, హెబ్రీయులు అంటే దేవునిని నమ్ముకున్న బిడ్డలు, ఐగుప్తీయులు అంటే లోకస్తులు. కొంచెం మీకు లోతుగా చెప్పాలంటే, దైవజనుడైన పౌలు గారు గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చెప్పినట్లు, హెబ్రీయుడు అంటే ఆత్మీయుడు, ఆత్మ. ఐగుప్తీయుడు అంటే శరీరం. కొన్ని పర్యాయాలు లోకంలో మనం ఉన్నాం కనుక దేవుని బిడ్డల మీద లోకం పోట్లాడుతూ ఉంటుంది. లోకం మీద దేవుని బిడ్డలు పోట్లాడుతూ ఉంటారు. ఈ పోట్లాట మధ్యలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో మనందరం ఎదురు చూస్తూ ఉంటాం. మీలో హెబ్రీయుడు పనిచేస్తాడు, ఆత్మీయుడు. మీలో ఐగుప్తీయుడు పనిచేస్తాడు. ఈ 17వ వచనంలో అలాగే ఉంది కదా, ఆత్మకు విరోధముగా శరీరమును, శరీరమునకు విరోధముగా ఆత్మయు ఎప్పుడూ విరోధంగా ఉంది. పోట్లాడుకుంటూ ఉంటాయి, పోట్లాడుకుంటూ ఉంటాయి, పోట్లాడుకుంటూ ఉంటాయి, పోట్లాడుతూ ఉంటాయి. ఆత్మీయతను చంపాలని శరీరం,
శరీరమును చంపాలని ఆత్మ. కొన్నిసార్లు మీలో హెబ్రీయుడు గెలిచినట్లుగా మొగ్గు కనపడుతుంది. కొన్నిసార్లు ఐగుప్తీయుడు గెలిచినట్లుగా మొగ్గు కనపడుతూ ఉంటుంది. ఆత్మీయంగా కొనసాగుతూ ఉన్నప్పుడు హెబ్రీయుడు గెలిచాడని గుర్తు. కొన్నిటిని జయించలేక ఏదలేక ఒకవేళ రాజీపడి లోకంతో ముడిపడితే శరీరం గెలిచినట్లు. ఈ ఐగుప్తీయుని మనంతటా మనం చంపలేం, మన వల్ల కాదు. అందుకని ఒక వీరుడు బయలుదేరాడు. ఆ వీరుడు ఎవరో తెలుసా? మోషే. ఆత్మీయంగా మోషే ఎవరికి పోల్చబడతారో తెలుసండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోల్చబడతారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 37వ వచనాన్ని మీరు గమనించినప్పుడు ఈ 37వ వచనములో ఇలా వ్రాయబడింది. స్టెఫెను భక్తుడు మోషే చరిత్రను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా వంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టించును. నా వంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టించును అంటే మోషే పేరుకు కూడా అర్థం అదే, రక్షణ. నేలల్లో నుండి అతడు తీయబడ్డాడు అని ఫరో కుమార్తె ఆ పేరు పెట్టారు. మనంతట మనం ఇప్పుడు జయించలేము, చంపలేము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఐగుప్తీయుణ్ణి మనం చంపగలుగుతాము. అంతేనా? హల్లెలూయా. ఇంకొంచెం పెద్దగా చెప్పొచ్చు కదా. మొత్తం మీద ఈ ఉపవాస కూడికల ఈ ముగింపు రోజు ఐగుప్తీయుని మీరు చంపి ఇసుకలో పాతి పెట్టి సమాధి కార్యక్రమం చేసి అప్పుడు చేతులు కడుక్కొని శుభ్రంగా వెళ్ళుదురుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. సమాధి కార్యక్రమం ముగించుకొని వెళ్ళాలి మీరు. సమాధి కార్యక్రమం ముగించుకొని వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, హెబ్రీలంటే దేవుని బిడ్డలు, ఐగుప్తీయులంటే లోకస్తులు. హెబ్రీయుడంటే ఆత్మ స్వభావం, ఐగుప్తీయుడంటే శరీర స్వభావం. శరీరమును పూర్తిగా చంపి పాతిపెట్టి క్రొత్త సంవత్సరములో ఆత్మ స్వభావములతో నడిపించబడుదురుగాక. ఆత్మ స్వభావములతో నడిపించబడుదురుగాక, నడిపించబడుదురుగాక, నడిపించబడుదురుగాక. ఇప్పుడు ఈ ఐగుప్తుని యొక్క పోరాటం ఏమిటంటే, వినండి, హెబ్రీయుడిని చంపాలి, లేక హెబ్రీ స్వభావాన్ని, ఆత్మ స్వభావాన్ని చంపాలి. మంత్రసానులు ఒకసారి చెప్పిన మాట మీకు గుర్తుందా? హలో, మీ ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, హెబ్రీ స్త్రీలు
ఆ డిమ్ క్యాండిడేట్ అనుకున్నారా ఏంటి మీరు? వారు కూర్చునే విధానం వేరుగా ఉంటుంది, వారు వినే విధానం వేరుగా ఉంటుంది, వారు మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. అసలు మేము వెళ్ళక మునిపే కానీ ఊపుకుంటూ కూర్చున్నారు. అసలు సంగతి ఏంటంటే చాలా చురుకైన వారు. చూసారా ఆ షార్ప్నెస్? హెబ్రీ నేచర్ ఏమిటంటే ఆ షార్ప్నెస్. ఇంకోటి చెప్పనా, ఆ తల్లి లేదు, పోతీఫర్ భార్య, మన దగ్గరికి ఒక వ్యక్తిని తెచ్చిపెట్టారే, ఎవరైనా హెబ్రీయుడు, అతడు నన్ను అవమానపరిచాడు అని పొలము నుండి తన భర్త గారు వచ్చేంత వరకు వస్త్రాన్ని పట్టుకొని కూర్చుంది. వాస్తవానికి ఆ తల్లి అలా చెప్పకూడదు. ఎలా చెప్పాలంటే, మన ఇంటికి ఒక ఆయన వచ్చాడే, మన దేశానికి ఒక హెబ్రీయుడు వచ్చాడే, ఎంత లొంగ తీసుకోవాలని చూస్తున్నా లొంగిపోడే. ఎన్ని రోజుల నుంచి కన్నేశాను ఆయన మీద, ఎన్ని చూపులు చూసినా కానీ ఆ చూపులకు పట్టలేదు, మాటలకు పట్టలేదు. ఈ చూపుల వల్ల కాలేదు, మాటల వల్ల కాలేదు, అందసందాలని ఉపయోగించిన రాజీ పట్టలేదని తిన్నగా నేనే వెళ్ళి బలవంతంగా పట్టుకున్నా కానీ ఏంటి ఆ మనిషికి ఏదో దోమలను దులిపినట్టు, ఈగలను దులిపినట్టు దులిపాడు. అతడు పరిశుద్ధుడు, నా దేవునికి విరోధముగా నేను పాపము చేయనని చెప్పాడు. పరిశుద్ధుడు అని చెప్పాలి ఈ తల్లి. భర్త గారు ఎక్కడ విడాకులు ఇస్తాడేమని ఇంకోటి చెప్పింది. ఇప్పుడు చెప్పండి, చురుకుదనమే కాదండి, హోలీనెస్, పరిశుద్ధత. హెబ్రీయుల లక్షణాలు చాలా ఉన్నాయి. ఇంకొక ఇద్దరి గురించి కూడా హెబ్రీయుడు అని వ్రాయబడింది. ఒకటి అబ్రహాం, మరొకటి యోనా. వీరి సందర్భాలలో తన తమ్ముడైన లోతు పట్టబడితే హెబ్రీయుడైన అబ్రహాం దగ్గరకు వచ్చి చెప్పారు, అతను వెళ్ళి విడిపించారు. హెబ్రీయులకు ఒక ప్రత్యేకత ఉంటుంది, హెబ్రీయుల యొక్క స్వభావం వేరుగా ఉంటుంది. ఎవరితో అంటే వారితో సహవాసం చేయరు. అబ్రహాము వలె వేరుపరచబడిన అనుభవాల్లో ఉంటారు. యోనా వలె జీవము కలిగిన దేవుణ్ణి సేవించేవారు. నేను ఎవరి సేవకున్నా తెలుసా? భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్త అయిన దేవుని సేవకుని, మేము ఆయన ఆరాధన చేసే ప్రజలమని ఘనంగా చెప్పుకుంటారు. నేను వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. చురుకుదనం అని, ఏమండి, పరిశుద్ధత అని, వేరుబాటు జీవితం అని, దేవుణ్ణి సేవించే అనుభవాలని మీకు అర్థమవుతుంది. ఇది హెబ్రీయుల స్వభావం. ఈ ఐగుప్తీయుడు ఇప్పుడు పోట్లాడేది ఏమిటంటే, మీలో ఉన్న ఆ చురుకుదనాన్ని చంపాలి, పరిశుద్ధతను పాడు చేయాలి, మరలా లోకంతో కలపాలి, జీవము గల దేవుణ్ణి ఆరాధన చేయకుండా ఉంచాలని ఈ ఐగుప్తీయుడు శరీర స్వభావం మీ మీద ఎప్పుడూ పోట్లాడుతూ ఉంటుంది. కొంతమంది ఆ పోట్లాట మధ్యలో ఐగుప్తుని చంపలేక వాని యొక్క ఇబ్బందుల్లో పడిపోయి చెరువు కట్ట తెగినప్పుడు ఆ ఫోర్స్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆ ఫోర్స్కి ఏది అడ్డం వచ్చినా కొట్టుకుపోయింది.
శరీర స్వభావాలన్నీ ఒక్కసారి మీలో విజృంభిస్తున్నప్పుడు, మీలో ఒక్కసారి రేపబడుతున్నప్పుడు అప్పుడు చెప్పిన వాక్యాలన్నీ కనపడవు. ఆ శరీర తత్వం అది. ఇంకొక మాట చెప్తానండి. పొయ్యి మీద ఒక్కోసారి అన్నం వండుతారు కదండి, బాగా మంట పెడతారు, పొంగు వస్తుంది. ఆ పొంగుకి చెప్పండి మూతలేస్తుంది. మూత లేవకూడదని గంటె పెడతారు, బరువు చాలదు, గంటె పక్కన పెడతారు. పక్కనే రాళ్ళు ఉంటాయి, ఇటుకరాయి పెడతారు, అప్పటికీ ఆగదు. మనం ఎంత పెట్టినా పొంగు ఆగుతుందా? శరీర తత్వం అది. అలాగే నా ప్రియమైన సహోదరులారా, ఐగుప్తీయుడు మీలో ఉన్న ఆత్మ స్వభావాన్ని చంపాలని చూస్తున్నాడు. జనవరి నెల నుండి ఈ రోజు వరకు ఎలా గడిపారో, ఈ సంవత్సరపు చివరి రోజుల్లో ఈ ఉపవాస కూడికల ఆఖరి పూట నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహాయము వలన ఐగుప్తు స్వభావాలన్నిటినీ చంపుదురుగాక, ఐగుప్తు స్వభావాలు చంపుదురుగాక, ఐగుప్తు స్వభావాలు చావాలి, ఐగుప్తు స్వభావాలన్నీ చంపబడునుగాక. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం మనందరికీ బాగా సుపరిచయమే కదండి. వెంటాడుతానే ఉన్నది సైన్యం. యేసు రక్తంతో కడగబడ్డాము, ఐగుప్తు విడిచిపెట్టి వచ్చాము అని చెబుతూ ఉన్నా మరొక ప్రక్కన ఐగుప్తు స్వభావం వెంటాడుతూనే ఉంది. ఇశ్రాయేలీలు ఆకులు రాలిపోయినట్లు రాలిపోవటానికి గల కారణం అది. ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తు స్వభావం బయటపడింది. ఆహారం లేనప్పుడు ఐగుప్తు స్వభావం బయటపడింది. నీళ్లు లేనప్పుడు ఐగుప్తు స్వభావం బయటపడింది. మేము ఐగుప్తులో బాగున్నాము అనుకోవటమే ఆ స్వభావం రావటం. మీ జీవితకాలం అంతా మీ జ్ఞాపకాలలో ఉండే సందేశం ఇది. ఆధ్యాత్మికంగా మీరు వినండి. అందుకని 13వ వచనములో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నారు. నేడు చూసినటువంటి ఐగుప్తీయులను ఇక మీరు చూడరు. నేను చెప్తున్నాను ఒక సేవకునిగా, ఈ రోజుతోనే ఐగుప్తు స్వభావం సమాధి చేయబడునగాక. పాతి పెట్టాలి, మీరు పాతి పెట్టాల్సిందే. ఇసుకలో త్రొక్కాలి, ఇప్పుడు త్రొక్కాలి, ఎంత బలం ఉంటే అంత త్రొక్కాలి, బయటకు రాకుండా త్రొక్కాలి, కొట్టుకుపోవాలి. ఐగుప్తు స్వభావాలు కొట్టుకుపోవాలి, మెల్లగా బయలుదేరుతుంది ఐగుప్తు స్వభావం. ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనిస్తే అసలు నేచర్ ఎలా వచ్చిందో తెలుసా అండి? నేను ఒక మూలలో ఉంటానులే, చీపురు పట్టుకొని ఊడుస్తాను, నీకు కాళ్ళు నొక్కుతాను, నీ బట్టలు ఉతుకుతాను, నీకు చిన్న పెడతాను, ఇలా వస్తుంది. ఎన్ని తరగతులు ఉన్నాయో. మనకెందుకు ఐగుప్తీయులు ఉన్నలే, మూలనున్న చీపురు కట్టలాగా ఉంటానులే ఉన్నాయి. 18 సంవత్సరాలు ఒక ఆడపిల్లని ఇంట్లో పని మనిషిగా పెట్టాడు ఒక్క ఆయన. విన్నారని చెప్పొచ్చా చెప్పకూడదు? భార్య ముందు చెప్పారట,
ఎందుకులేండి అని. నీ ఇష్టం, కావాలంటే ఉంచుకో, లేకపోతే నాకేం సంబంధం లేదు, నీకు కొంచెం హెల్ప్ చేస్తాని అంతే. బట్టలు ఉతుకుతుందని, నీకు కొంచెం ఇల్లు వాకిలు ఊడుస్తుందని, తర్వాత నీకు సంబంధించిన పనులు చేస్తాని. ముసలోళ్ళు కొంచెం చేయలేరు కదా, అందుకని పెట్టానంటే ఏమేమో యవనస్తులు కదా ఉపయోగపడుతుందిలే అని చెప్పి పెట్టుకుంది. బాగానే బట్టలు ఉతికింది, బాగానే ఎసరు పెట్టింది, బాగానే నూనె పెట్టింది అమ్మగారికి, బాగానే అప్పుడప్పుడు కాళ్ళు కూడా పట్టింది. విన్నారండి? బాత్రూమ్ కడిగింది, రూమ్ క్లీన్ చేసింది, బెడ్షీట్లు మార్చింది, చేయాల్సిన పనులన్నీ చేసింది. విన్నారా? ఈ ఎసరు పెట్టడం అయిపోయింది. ఆఖరికి ఆ ఎసరు ప్రారంభమైంది. ఇప్పుడు ఏమైంది? దాసి ఆ ఇంటిలో యజమానురాలైంది. మీరు కాదండి, హాగరు. నేచర్ ఎలా బయలుదేరి తెలుసండి? ఆఫీసులో కొంతమందికి పరిచయం అవుతారు. అబ్బా, ప్రపంచంలో ఉన్న విధవరాలందరి మీద దయ ఉండదు ఈయన గారికి, ఆ ఒక్క మీద దయ ఉంటుంది. అబ్బో, ఎక్కడో తడుతుంది, మీకు తట్టిద్ది. తట్టనేయండి, మనం ఏం చేద్దాం. అబ్రహాము ఇంటిలో ఎలా బయలుదేరిందండి హాగరు? చెప్పండి. దాసి. ఇశ్రాయేలుతో దేవుడు చాలాసార్లు చెప్పారు, బలవంతులందరినీ చంపి బలహీనులు ఇంట్లో ఉంచుకుంటారే, ఉంచుకోబోకు, తర్వాత వారే మీకు కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు, ప్రక్కల్లో బల్యముగా ఉంటారు, ఈటెలుగా ఉంటారు, బోనుగా ఉంటారు, తర్వాత ఇబ్బంది పడతారని చెప్పారు. చివరికి ఏమైంది? అబ్రహాము తలబాదుకునే పరిస్థితులు వచ్చినాయి. నా ఉసురు నీకు తగిలిద్ది, నా ఉసురు నీకు తగిలిద్దని గొడవ పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. కొన్ని పర్యాయాలు ఈ చిన్నదేలే, ఈ చిన్నదేలే, ఈ చిన్నదే, ఈ చిన్న స్వభావమే కదా అనుకుంటారు. సినిమాలు చూడను నేను, సినిమాలే చూడను, సీరియళ్ళు చూస్తా, చిన్నదే. ఇలా ప్రారంభమవుతుంది. చివరికి జరుగుతుంది ఏంటి? నీ మీద యాజమాన్యం చేస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా నోట్ చేయండి. ఈ 13వ వచనంలో అమాలేకీయులకు దాసుడై ఐగుప్తు వంశములో పుట్టి దావీదు ఊరి మీద పడి దోచుకొని తిరిగి వెళుతూ ఉన్నప్పుడు కాయలబడ్డాడు. అమాలేకీయుడైన యజమానుడు అతనిని మధ్యలో వదిలిపెట్టాడు. ఈడు పుట్టకేంటి చెప్పండి? ఇప్పుడు ఐగుప్తీయుడు. మీకు అర్థమవుతుందా? వీడు పుట్టక ఐగుప్తీయుడు, లోకస్తుడు. మరలా వీడు ఇప్పుడు ఎవరికి దాసుడయ్యాడు? అమాలేకీయుడికి. చూసారా? ఆయన చెప్తాడు 13వ వచనంలో, ఐగుప్తీయునిగా నేను పుట్టానయ్యా, అమాలేకీయునకు దాసున్నయ్యాను. సరే, జరిగిందిలే కానీ వారు వెళ్ళు చోటేదో నాకు చూపించంటే నేను కాయలో పడ్డానని నన్ను వదిలిపెట్టాడు కదా యజమానుడు. ఇక మీదట అతనికి నేను దాసునిగా ఉండను, నీ దండులో చేరతాను, నీతో ఉంటాను. ఇక మీదట నన్ను అమాలేకీల వశము చేర్చకుండా, ఆ పదం ఉంది, అమాలేకీల వశము చేర్చకుండా ఉంటానని నాతో ప్రమాణం చేస్తే, మాటిస్తే నేను మీకు త్రోవ చూపుతాను. అంటే యాజమాన్యం మారింది. ఇక నాలో ఐగుప్తు, నాలో అమాలేకు ఈ అనుభవం ఉండకూడదు. పూర్తిగా నేను మీ దండులోనికి వస్తాను.
దీని మీద కూడా ఒకసారి మీకు చెప్పినట్లుగానే ఉంది. మోషే వీరుడు బయలుదేరాడు, కాచుకొని చూస్తున్నాడు. కాసేపు చూశాడు, ఎవరు గెలుస్తారా అని. వల్ల కావట్లే పాపం. హెబ్రీయుడు ఇటుకల పనులు చేసి పాపం బలమంతా పోయింది. ఇక ఆలోచించాడు, రంగంలోకి దిగాడు. దిగి అటు ఇటు చూశాడు, పక్కటేశాడు, అంతే. పిల్లలాగా పడిపోయాడు. శుభ్రంగా ఇసుకలో పాతి పెట్టాడు. కాముగా ఉండు, పద ఇంటికి అని చెప్పాడు. అయిపోయింది. అంటే ఐగుప్తు స్వభావాలన్నీ చంపబడాలి. ఆమేనండి. ఒకసారి, ఇంకొకసారి. ఎవరు? ఐగుప్తు స్వభావాలు చంపబడాలి. 4 విషయాలు చెప్తాను. ఫస్ట్ వన్, ఐగుప్తు స్వభావం మొండితనం. ఏంటది అనండి గట్టిగా, నేను చెప్పినట్టుగా మొండితనం అనండి. నేనేమనుకోను, గట్టిగా చెప్పండి. మొండితనం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనాన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ 26:6 ఈ 2 వచనాలు మీరు నోట్ చేయండి. ఒకటి 21:18, 26:6 వచనం. ఈ 2 చోట్ల నోట్ చేయండి. తల్లిదండ్రులు తన కుమారుణ్ణి నాయకుల దగ్గర తీసుకొని వచ్చారు. ఏమ్మా, ఏంటి బాబుని తీసుకొని వచ్చారు? ఏంటి యవనస్తుడైనటువంటి బాబుని పాపను తీసుకొని వచ్చారు ఏంటి అని అడిగారు. వినండి, ఇప్పుడు ఈ తల్లిదండ్రులు నాయకులతో ఏం చెప్తున్నారంటే, అయ్యా, మా కుమారుడు మొండివాడై మా మాట వినటం లేదు. ఇంకా కింద ఇంకొక మాట ఉంది అక్కడే, తిరుగుబోతూ, త్రాగుబోతూ. చూశారండి? తిరగబోకు అంటే వినడు, త్రాగబోకు అంటే వినడు, వినట్లుగానే వింటాడు, తల ఊపినట్లుగానే ఊపుతాడు. ఎంత చెప్పినా, ఎంత ప్రయత్నించినా మొండితనం, 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 మొండితనం. మొండితనం గురించి నేను ఎక్కువగా మీకు వివరించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మీ పిల్లలను చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మొండిగా ఉంటారంటే అంత మొండిగా ఉంటారు. కొన్నిసార్లు మీ పిల్లలను చూడండి, మీరు ఉదయము బ్రతిమిలాడతారు, తినవే తినవే, అమ్మగా తినవే, నా ముద్దు బిడ్డవు తినవే, తిండ్రా కొంచెం, దున్నపో తల్లు ఊపినాడు, ఈ కోపం వచ్చి విన్నారా, రూపాయి ఇస్తా తిను, 5 రూపాయలు ఇస్తా తిను, ఒరే స్కూల్కి వెళ్ళరా, చాక్లెట్ కొని పెడితే 5 రూపాయలు ఇస్తా. మొండితనం. ఇక చూడండి, ఊరుకోరు, కర్ర తీసుకుంటారు, పెటా 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 కొడతారు, తన్నులైన తింటారు. కానీ చెప్పండి, మొండితనం మాత్రం వదలరు. ఎంత మొండితనం అంటే అంత మొండితనం. మీకు ఒకరితో ఇద్దరితోనే కానీ బాధలో, అబ్బో ఏం చెప్పేదిలే. ఒంటి మీద కేజీ మాంసం ఉండదు, ఒక పిల్లకు చూస్తాను, కరెక్ట్గా దాన్ని తూచి కాటలో పెడితే
ఎముకలు అన్నీ పోను, మాంసం 5 కేజీలు కూడా రాదు. ఆ పిల్లలో ఉన్న మొండితనం, ఆ పిల్లల్లో ఉన్న మొండితనం చూస్తే ఇంత అంత కాదు. మొండితనం. ఇప్పుడు చూడండి ఈ స్వభావం ఎవరిదో. 26:6 వచనం చదువుతున్నారు. ఐగుప్తీయులు మనల్ని హింసపెట్టి మనల్ని బాధపరిచి ఏ దాస్యం మోపారంట? ఇప్పుడు చెప్పండి. కఠిన దాస్యం. వినండి, ఐగుప్తు లేక ఫరో సంగతి చెప్తా, తలలో పైకి లేపానండి. దేశమంతా కప్పలు వచ్చాయి, అయినా హృదయ కాఠిన్యాన్ని పోగొట్టుకోలేదు. మొండితనం. త్రాగే నీళ్ళన్నీ రక్తమైపోయినాయి, అయినా మొండితనాన్ని విడిచిపెట్టలేదు. భయంకరమైన మిడతలు వచ్చాయి, కప్పలు వచ్చాయి, పంట పొలాలన్నీ పాడైపోయినాయి. చెప్పండి, అయినా మొండితనాన్ని వదిలిపెట్టలేదు. మొండితనం, కఠినత్వం. ఎంత చెప్పినా భర్త త్రాగు నుండి విడుదల పొందడు. వద్దయ్యా, ఆ కుటుంబానికి వెళ్ళబోకు, పిల్లలు ఎదుగుతున్నారు, ఆ పని చేయబోకయ్యా, ఆ ఇంటికి వెళ్ళబోకయ్యా, ఇంట్లో అమ్మాయి పెద్ద పిల్ల అయిపోతుందయ్యా, పెద్దోడైపోతున్నాడు, వినయ్యా, కొంచెం నీ దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, పిల్లల జీవితాలు పాడైపోతాయి, అలవాటు పడబాకయ్యా, ఆ వయసులో చేసావు, సరే వదిలేస్తున్నాను, పిల్లలు ఎదుగుతున్నారు, కొంచెం ఆగు అని ఎంత చెప్పినా మొండితనం. శరీర సంబంధమైన జీవితంలో ఇలాంటి మొండితనం. యవనస్తులు ముఖ్యంగా మొండితనానికి చోటిస్తున్నారు. నేను అనకూడదు, అనక తప్పదు. కొంతమంది భార్యలు కూడా భర్తలు బ్రతిమిలాడిన ఎండరు. మొండితనం. వెళ్ళాలి, నేను షాపింగ్ అంటే వెళ్ళాలంతే, వెళ్ళకపోతే మాత్రం ఇక ఆ రోజు అంతే ఏంటి అంతే, స్టవ్ వెలగదా ఇంట్లో. మొండితనం. చెయ్యాలి అంటే చెయ్యాలంతే, నేను వెళ్ళాలా ఊరికంటే వెళ్ళాలంతే, నన్ను వదిలిపెట్టవా. మొండితనం. అర్థం చేసుకోరా? హృదయ విశాలత రాదా? ఇది ఏ ఆత్మ? ఐగుప్తీయుల ఆత్మ. దీనిని మీరు ఇసుకలో పాతి పెట్టాలి ఈరోజు. యిర్మీయా ఇంకో కోణంలో చెప్తున్నారు చూడండి, 17వ అధ్యాయం 23వ వచనం. నా ప్రజలు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండను బోధ నొందకపోయారట, మొండికి తిరిగారట. హోషేయ చూడండి ప్రక్కనే, ఆ పుస్తకంలో కూడా చూడండి 4:16 దేనికి పోల్చాడో చూడండి. పెయ్య అంటే అదే ఆవు. ఆ పశువు ఎంతనో చెప్పు, మొండితనం. ముళ్ళకల్లతో పొడుస్తున్నా మొండితనం, కొరడాతో కొడుతున్నా మొండితనం. ఒక్కోసారి చూడండి, ఆ ఆసామి ముళ్ళకర్ర తీసుకొని పొడుస్తుంటాడు, ఎంత అన్నపొడు విదిలిస్తుంటుంది కానీ మొండితనం నుండి బయటికి రాదు. కొరడాతో పేట కొడుతుంటాడు, ఎన్ని దెబ్బలైనా తింటుంది. ఆ పశువు మొండితనం నుండి బయటికి రాదు. కొత్త సంవత్సరంలో ప్రవేశించేదానికి ముందు లోక సంబంధముగా ఒకవేళ కుటుంబ వ్యవస్థలో మొండితనాన్ని అగపరుస్తున్నారో, లేక ఆత్మీయముగా దేవుని వాక్యమును వినని మొండితనము, దేవుని వాక్యమును ప్రక్కన పెట్టే మొండితనము, నడిపింపుకు లోబడని ఒకవేళ మొండితనము ఒక్కసారి మీ జీవితంలో గమనించి
ఆ మొండితనమనే స్వభావమును పూర్తిగా మీరు చంపాలి, 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 చంపాలి. చదువు 21:18 ద్వితీయోపదేశకాండం. మీకు అది ఫుల్ఫిల్గా చదవనే లేదు, ఇప్పుడు చదువుతారు చూడండి. మొండివాడయ్యాడు, వినలేదు, తల్లి మాట వినలేదు, తిరుగుబోతయ్యాడు, త్రాగుబోతయ్యాడు. ఆ వ్యక్తిని ఊరి పెద్దల దగ్గర తీసుకొస్తే ఆ నాయకులందరూ అతన్ని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఊరి ప్రజలందరట రాళ్లతో అతనిని, అది ఆ స్వభావాన్ని చావగొట్టాలట, చంపాలి. పిల్లలను చంపుకునేవారు నేను చెప్పానని రాళ్లతో కొట్టి, తిరగట్రాయి తీసుకొని రాత్రులు తల మీద వేయబాకండి, స్వభావాన్ని చంపండి. మొండితనం చంపబడాలి యేసు నామములో. ఐగుప్తీయుల ఆత్మ చంపబడునుగాక. ఇసుకలో పాతి పెట్టాలి ఈరోజు మీరు దాన్ని. జీవితకాలం అంతా కూడా బయటికి రాకూడదు. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. ఇది కూడా మీరు నోట్ చేయండి. 23:21 సమూయేలు 2వ గ్రంథం చదువుతున్నారు. బెనాయా ఈయన పేరు. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు బెత్లెహేము గావిని యొద్ద ఉన్న బావి నీళ్లు తీసుకొని రమ్మని చెప్తే బెనాయా అనే ఒక యవనస్తుడు వెళ్ళాడు. బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడు, శత్రువుల్ని చంపాడు. ఇంకను మొదటి కూటములో కొన్ని దూరమైనవి, రెండవ కూడికలో మరికొన్ని దూరమైనవి, మూడవ కూడికలో మరికొన్ని దూరమైనవి, ఆఖరి కోడికల్లో ఇంకను సౌందర్యవంతుడైన ఐగుప్తీయుణ్ణి చంపెను. ఐగుప్తీయుణ్ణి డిలీట్ చేయండి. ఐగుప్తు స్వభావం ఏంటి తెలుసండి? సౌందర్యం. చెప్పండి ఏంటది? సౌందర్యాన్ని చంపాలి. ప్రత్యక్ష గుడారంలో ఉపకరణములన్నీ తుమ్మకర్రతో, ఇలా వెండితో, ఏమండి బంగారముతో పొదిగించారు. మంచిది. గంగాళం అనే ఒక ఉపకరణం ఉంటుంది. ఆ గంగాళం అనే ఉపకరణం ఏమండి తుమ్మకర్రతో చేయలేదు. ఐగుప్తీయుల యొక్క వారు ధరించుకునే అద్దాలు ఉంటాయి కొన్ని, అందం కొరకు అద్దాలని వాటన్నిటినీ ధరించుకోవటం, చూసుకోవటమో ఏదో మొత్తం మీద ఐగుప్తీయుల యొక్క స్త్రీలు అద్దములను తీసుకొని వచ్చి చెప్పండి ఆ అద్దములన్నిటితో చెప్పరే గంగాళం చేశారు. గంగాళం దేనికి మనకు సాదృశ్యంగా ఉంటుందంటే బాప్తిస్మం. అంటే లోక సంబంధమైనటువంటి అందసందాలన్నీ బాప్తిస్మములో తొలగిపోవాలి అనే దానికి నిదర్శనముగా చేయబడింది. ఐగుప్తు స్వభావం అంటేనే సౌందర్యం. ఆ సౌందర్యాన్ని చంపాలి. లోక సంబంధమైన సౌందర్యాలు చంపబడాలి. సామెతల గ్రంథంలో మనకు తెలుసు 31వ అధ్యాయం 30వ వచనం. తెలిసినా ఆఖరే చదవండి, అందరు చదవండి. నువ్వు కూడా ఏకీభవించు అందరితో. అనండి అమ్మ మీరు కూడా.
రాదు, ఈ మాట బయటికి రాదు నోట్లో. ఎందుకు వచ్చింది? ఊడిపోవాలి అన్నీ యేసు నామంలో. అవన్నీ నా కానుక రావాలా, ఆ ఖర్చులన్నీ నా కానుక రావాలా. ఆమె అని చెప్పడు గట్టిగా, చెప్పొచ్చుగా గట్టిగా. ఇంత లేరు కొంతమంది పిల్లలు, దగ్గరకు వస్తే కమ్మట వాసన అని. స్ప్రే కొట్టింది. ఎందుకు అంత అవసరమా? యేసని చెప్పారు ఆ రోజుల్లో, ఒరే లక్షల మంది ప్రజలు నేను ప్రార్థన చేస్తుంటాను, వాక్యం చెప్పి చెమట పట్టిద్ది, అందుకని కొంచెం నేను తిరుగుతూ ఉంటాను, అందరూ ప్రార్థన చేస్తుంటే వాసన కొడుతుందని చెప్పి సింగపూర్కి వెళ్ళినప్పుడు తక్కువ రేట్లో బయటలు తిరుగుతారా, అవి తెచ్చుకొని కొంచెం నేను కొట్టుకుంటానురా, అది నాకు అవసరం కాబట్టి అందరూ ప్రార్థన చేస్తుంటే ఇబ్బంది లేకుండా. మరి ఏమి ఎక్కడ తిరుగుతుంది? లేకపోతే వండుకున్న వాసనలు ఏమైనా ఉన్నాయా? అది కవర్ చేయడానికి ఇది కొట్టిందా? తెలుసు. ఏం తెలుసు మనకు? చెప్పండి. అందము చెప్పండి, మోసకరం అని తెలుసు చెప్పండి, సౌందర్యము చెప్పరే తెలుసు. తెలిసినా కానీ మరలా పోయి ట్రాన్స్ఫారం పట్టుకుంటే, తెలిసినా లోక సంబంధమైనటువంటి సౌందర్యాలన్నీ యేసు నామములో చంపబడునుగాక. మీలో ఆధ్యాత్మికమైన సౌందర్యమే రావాలి, ఆధ్యాత్మికమైన సౌందర్యం మీలో కనబడాలి, మీలో ఆత్మ సంబంధమైన అలంకారం పెరగాలి. ఆమేనండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. లోకస్తుల్లాగా మారకూడదు, ఆత్మీయుల్లాగే కనబడాలి. అది మీ ఆభరణాలు కానీ, మీ వస్త్రధారణ కానీ, మీ స్వభావాలు కానీ అన్నీ చెప్పండి, ఐగుప్తు యొక్క సౌందర్యాలన్నీ ఏం కావాలి? చంపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం, 3వ నేచర్. మోషే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి, చూడండి, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. దీన్ని ఏమంటారు చెప్పండి? ఐగుప్తీయుల సకల విద్యలు. ఐగుప్తు అంటే ఏమని చెప్పాను నేను? లోకము యొక్క సకల విద్యలు, లోకము యొక్క మాటలు, లోకము యొక్క చమత్కారాలు, లోకము యొక్క టాలెంట్స్ మనలో కనబడకూడదు. మనలో ఏదైనా కనబడితే దైవికమైన స్వభావమే కనబడాలి. లోక సంబంధమైన చమత్కారాలు బాగుంటాయి కొంతమందికి, లోక సంబంధమైనటువంటి టాలెంట్స్ బాగుంటాయి కొంతమందికి. మీకు అర్థమైందా? తలలు పైకి లేపి వింటారా? మాటలాడుట యందు నేర్పరి, సకల విద్యల యందు ప్రవీణుడు. మరి దేవుని పాదాల దగ్గరకు వచ్చి మోషే ఏమన్నారండి? నేను మాట నేర్పరని కాదు అన్నాడు. పంపించవలసిన వారినే పంపించు బాబు, నన్ను పంపించు బాకు, నేను అంతటి వాడిని కాదు. ఎందుకు కాదు? మోషే ఏమండి, ఐగుప్తులో చాలా టాలెంట్స్ ఉన్నాయి ఆయనకి, మహావీరుడైన, యుద్ధ ప్రవీణుడు, చమత్కారముగా మాట్లాడగలుగుతాడు, సకల విద్యలు తెలుసు ఆయనకి. దేవుని దగ్గరకు వచ్చేసరికి అవన్నీ పాతి పెట్టుకున్నాడు మోషే, పాతి పెట్టుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చేసరికి నాకేమి తెలియదు. అందుకే మోషే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత
బాబు లోకంలో మాట్లాడి నాకు తెలుసులే, కానీ నీలో మాట్లాడే విధానం నాకు తెలియదులే. పౌలు ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. నోట్ చేయండి, 4వ వచనం. పైన కింద కొన్ని మాటలు చెప్పారు. మేము శరీర రీతిగా నడుచుకొనుచున్నామని కొందరు ఎవరు అనుకుంటున్నారంటనే అని. మేము శరీర రీతిగా నడుచుకొని వారము కాదు, శరీర రీతిగా పోరాడే వారిమి కాము, శరీర రీతిగా అసలు బ్రతికే వారిమి కాము అని. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగిన బలము గలవి. అవి ఆత్మ సంబంధమైన తేజో సంబంధమైన యుద్ధోపకరణములను నేను ధరించుకున్నానే కానీ శరీర సంబంధమైనవి కాదు. ఐగుప్తీయులో ఏమండి గర్వం ఏంటి తెలిసిన వాళ్ళకి ఒక బలగర్వం ఉంటుంది. బలగర్వం, వారి బలగర్వం ఏంటి తెలుసండి? యెషయాలో ఉందండి. దీనికి అనుగుణమైన మాటే 31:3 ఉంటుంది. ఐగుప్తీయులంట ఎప్పుడూ గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే ఐగుప్తీయులు దేవుళ్ళు కాదు, ఐగుప్తు యొక్క రథాలు గుర్రాలన్నీ కూడా మాంస సంబంధమైనవే కానీ ఆత్మ సంబంధమైనవి ఆత్మల కావు. నెబుకద్నెజరుకి ఎన్ని తెలుసు, కానీ దానియేలు దగ్గరకు వచ్చి అంటారు, అవన్నీ కాదులే డానియేల్, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది. ఒక రోజున యోసేపును చూసి ఫరో కూడా అంటాడు, బాబు దేశంలో చాలామంది ఉన్నారులే, కానీ నీ యందు ఉన్నటువంటి జ్ఞానము వివేకము నీ యందు ఉన్న ఆ తెలివితేటలు మాలో ఎవరికీ లేవు బాబు. నా దేవుడు మీ ఒక్కొక్కరిని ఆత్మ సంబంధమైనటువంటి సామర్థ్యతను కలగజేయునుగాక. చేతుల పైకే చెప్పండి గట్టిగా, అలేలి అని చెప్పండి గట్టిగా. మీకు ఒక సామర్థ్యం ఉండాలి, అది ఆత్మ సంబంధమైన సామర్థ్యం ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి టాలెంట్ ఉండాలి మీకు. స్టెఫెను మాట్లాడుతూ ఉంటే ఆ రోజుల్లో ఎవరు ఎదిరించలేకపోయారు. కారణం ఆయన్ను అగపరిచినటువంటి ఆత్మ జ్ఞానమును ఎవరు ఎదిరించలేకపోయారు. ఆత్మ సంబంధమైన సామర్థ్యత ఉండాలి. లోక సంబంధంగా శరీరీతిగా కొన్నిసార్లు నేను విచిత్రంగా చూస్తూ ఉంటాను ఎవరైనా మాట్లాడుతూ ఉంటే. దేవుని వాక్యాన్ని ఎంతైనా బోధిస్తాను, సంఘములో ఎంతైనా ఉపదేశిస్తాను, ప్రభువుని గురించి ఎన్నైనా చెప్పగలుగుతాను. కొన్నిసార్లు లోక సంబంధం కొన్ని తెలియదు. మీరు శరీరరీతిగా పోరాటం, శరీరరీతిగా ఏదో నాకు టాలెంట్ ఉంది, ఈ డిగ్రీ ఉంది, ఈ పట్టా ఉంది, నాకు ఈ ఏమండి చమత్కారంగా మాట్లాడగలుగుతాను, నేను బ్రతకలేనా. కొంతమందికి ఇది ఒక ఫ్రౌడ్, బలగర్వం అంటారు. నేను బ్రతకలేనా, నాకు టాలెంట్ ఉంది, ఇంటర్ మీద కూడా బ్రతకగలుగుతాను, వెళ్ళమంటే చెప్పి వెళ్తాను, డిగ్రీ మీద కూడా బ్రతకగలుగుతాను. ఇదొక చెప్పరే, ఇదొక ఫ్రౌడ్. ఏ ఒక్కరిని వదిలిపెట్టదు, అందరూ తాగుతూనే వస్తుంది వాక్యం. నాలో ఏమున్నది, నాకేమున్నది, నాకేం తెలియదు అనే స్థాయికి రారు. ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది అనుకుంటారు. మనలో ఏమీ లేదు. దేవుని దగ్గర చెప్పండి, మనం అంతా జీరోవే, నిల్. దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం నిల్ అయిపోవాలి. దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. అప్పుడు కొన్నిసార్లు మీరు గమనించారా, ఐగుప్తీయుడు మీ మీద పోరాడుతున్నాడు, గెలుస్తున్నాడు. ఒకటేం చెప్పాను, మొండితనం. రెండోది ఏం చెప్పాను, సౌందర్యం. మూడోది ఏంటి, లోక సంబంధమైన టాలెంట్స్. నోట్ చేయండి,
కొలస్సీ పత్రిక 3:5. త్వరగా. ఆఖరి మాట, ధనాపేక్షను చంపివేయుడి. హెబ్రీ పత్రిక 11:24 నుండి మీరు నోట్ చేయండి. ఎక్కడేమని రాయబడిందో మీకు అర్థమవుతుంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అదిగో ఐగుప్తు నేచర్. మరొకటి ఏమిటంటే చెప్పండి, ధనాపేక్ష. ధనాపేక్ష. ఎట్టి పరిస్థితులలో ధనాపేక్ష అనేది మీ జీవితంలో చోటు చేసుకోకూడదు. ఈ ఒక్క మాటే వినండి. చాలా ఉన్నాయండి, మీకు 4 మాటలే చెప్తున్నా అవసరాన్ని బట్టి. ధనాపేక్ష. మరొకసారి చెప్తున్నా, పౌలు ఏమంటాడు? ధనాపేక్షను చంపివేయండి. ఇప్పుడు మోషే ఏం చేశాడు చెప్పండి? ధనాపేక్షను చంపాడు, సుఖభోగాలను చంపాడు, రాజ్యాలు వద్దనుకొని అధికారాలని చంపాడు. దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించటమే మేలని యోచించి వచ్చాడు. ధనాపేక్షను చంపాలి మీరు. ధనాపేక్షను. ధనం మన వెంట రావాలి. ధనం వెంట మనం పరుగులు ఎత్తకూడదు. ధనం వెంట ఏ రోజు నేను పరుగులెత్తలేదు. మంచి మనస్సాక్ష చెప్తున్నాను, గుండె మీద చేసుకొని చెప్తాను. ఈరోజు వరకు కూడా ధనాపేక్ష నా ఆలోచనలోనికి ఇంతవరకు రాలేదు. నాకు నా తలంపుల్లోనికే రాలేదు, నా ఊహల్లోనికే రాలేదు ధనాపేక్ష గురించి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు వాక్యాన్ని బోధించే సేవకుని నేను ఎలా ఉంటున్నానో మీరును అలాగనే ఉండాలని చెప్తున్నాను. మన ధనవంతుల కూడా తప్పు కాదు, కానీ చెప్పండి, ధనాపేక్ష తప్పు. దీనికి అనుగుణమైన వచనం తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం చదువుతారా? 7-8 వచనాల నుండి ఉంటుంది. చూడండి ఆ మాట. ధనవంతులగుటకు అపేక్షించువారు. అపేక్షించడం అంటే ఏమిటి? ఒక అబద్ధమైన చెప్పి సంపాదించుకోవాలి, స్థలాన్నైనా కబ్జా చేసి సంపాదించుకోవాలి. ధనవంతులగుటకు అపేక్షించువారు ఉరిలోను, నోట్ చేసుకోండి, ఇక ఉరిలో పడతారట. ఉరిలో పడ్డ ఆయన ఎవరు చెప్పండి? యోధ. తర్వాత శోధనలో పడ్డది ఎవరు చెప్పండి? ఆఖాన్ లేడా? ఇంకా పడతారట. నాశనములో ముంచివేస్తాయి. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం. ఐగుప్తీల స్వభావాలు చాలా ఉన్నాయి. 4 చెప్పాను మీకు. 1, మొండితనాన్ని చంపాలి. నా మాట ఏనండి, మొండితనాన్ని చంపాలి. 2వది సౌందర్యాన్ని కూడా చంపండి. 3వది టాలెంట్స్, లోకంలో నాకేదో సామర్థ్యత ఉందనే దాన్ని చంపండి. 4వది ధనాపేక్షను చంపండి. మొత్తం మీద హెబ్రీయుడే గెలవాలి. ఆత్మీయంగా ప్రభు మనకు నేర్పిన పాఠం. ఈ మాటలన్నిటినీ ప్రభు మీ హృదయములో స్థిరపరచునగాక. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఈ ఉపవాస కోడికలను మీరు ప్రారంభించారు. మీ ప్రేరేపణ చేత ఈ తేదీలను నిర్ణయించటం. తండ్రి, 2 రోజులు ఉపవాస కూడికలను మీరు ఆశీర్వాదకరముగా జరిగించారు. విస్తారంగా మీ ప్రజలను మీరు తీసుకొని వచ్చారు. ఈ 2 రోజులు మీ పాద సన్నిధిలో
ఒక్కొక్కరి జీవితాలను పరీక్షించుకున్నారు. ప్రభువా, అనేకమైన విషయాల కొరకు ప్రార్థనలు చేశారు. నిండుగా మీ ఆత్మతో బలపరచబడ్డారు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ 4 పూట్ల మీ లేఖనాలు వివరణ కలగజేసినందుకు స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మీరే ఈ ఉపవాస కోడికలలో వండి నడిపించారు. ఒక్కొక్కరికి కావలసిన శక్తిని ఇచ్చారు, ఆరోగ్యము ఇచ్చారు, ఓపికనిచ్చారు. ఈ 2 రోజులు మీ సన్నిధిలో గడపాలి అనే ఆసక్తిని మీరు కలగజేశారు. మీ పాద సన్నిధిలో ఎన్నో బిడ్డలు చెప్పుకున్నారయ్యా, ఎన్నో విషయాలు చెప్పుకున్నారు. చెవి యొగ్గి మీరు ఆలకించారు. మా పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మీ సన్నిధికి చేరింది. దానిని మీరు అంగీకరించారు తండ్రి. అందుకు మీకు స్తోత్రం. ఇక ప్రతిఫలాలు రాబోయే రోజులు మేము చూడబోతూ ఉన్నాము. ఆ దిశగా బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్.